ప్రైజ్లాడండి. నిర్గమాకాండం 23వ అధ్యాయం 20వ వచనం 21 దాకా చదువుతున్నానండి. ఇదిగో ద్రోవలో నిన్ను కాపాడి నిన్ను స్థిరపరిచిన చోటుకు నీకు దేవుడు ఏ చోటైతే ఏర్పాటు చేశాడో ఆ స్థలానికి నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుతున్నాను. ఒక దూతను నీకు ముందుగా పంపుతున్నాను. ఆమేన్. ఆ దూతే యేసుక్రీస్తు. ఆమేన్. నీకు ముందుగా పంపించింది యేసు ప్రభువునే. మనకు తోడుగా పూర్వకాలం నుంచి కూడా మనకు దారిలో సహకారిగా ఉన్నది, మేఘస్తంభమై ఉన్నది ప్రభువే, యేసుక్రీస్తేనండి. దూతను ముందుగా పంపిస్తున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి, ఆయన సన్నిధిలో ఎలా ఉండాలి? జాగ్రత్త. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆమేన్. ఆయన మాట నిశ్చయముగా వినాలి. ఆయన ఏ మాట, ఏ ఆజ్ఞలో, ఏ కట్టడ గురించి, ఏ నియమాల గురించి చెప్పాడో వాటిని మనం నిశ్చయముగా పాటించవలసి ఉన్నది. అదే వినాలట. ఆమేన్. అలా వినకనే ఇప్పుడు ఈ పేరు వచ్చింది. వీళ్ళు తీసివేయబడిన వారిలాగా లేకుంటే దళితుల్లాగా మారిపోయి ఈ 12 గోత్రముల వారు ఏమైపోయారో కూడా లెక్కాపాత్రం లేకుండా మేము అన్ని జనులం అని చెప్పుకుంటున్నారు. వాస్తవానికి తెలుసుకోవలసింది ఏంటి, మీరు పాటించేది ఏంటి అంటే ధర్మశాస్త్రానికి అర్థం తెలుసుకోవాలండి. ఆయన ఎవరు, ఆ సన్నిధానంలో ఎలా ఉండాలి, ఆయన మాట వినవలను, ఆయన కోపము రేపవద్దు. ఆమేన్. ఆయన కోపం అంట రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు అంటే క్షమించడు. నా నామము ఆయనకు ఉన్నది. దేవుని యొక్క నామము ఎవరికి ఉన్నదండి? ఎవరికి పెట్టబడి ఉన్నది? అది యేసుక్రీస్తుకు మాత్రమే అనువాదించబడి ఉన్నది. ఆమేన్. అది నిశ్చయముగా సమస్త జనులు, అది ఒక్కలకు సంబంధించింది కాదండి. పూర్వంలో నా పునాది ఏంటి, నా పూర్వపు పునాది ఏంటి, నా పూర్వీకుల దేవుడు ఎవరు, మేము ఎలాగున ఇనప కొలిమి నుంచి ఇప్పుడు స్వతంత్రంగా బతుకుతున్నాము అనంటే దానికి కారణం ఏంటి అనేది నిశ్చయముగా పూర్వపు సంగతులు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆమేన్. నీ పూర్వపు బండ ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఇర్మియా గ్రంథంలో ఉంటుంది. 16వ వచనం 6వ అధ్యాయంలో తగులుతుందండి ఆ మాట. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఉంటుంది. ఆయన కోపము త్వరగా రగులుకును, కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు ద్రోవ తప్పి నశించెదరు. ఆయన కోపగించాడు అంటే మీరేమైపోతారట? నశిస్తారంట, నశించిపోతారండి. ఇప్పుడు ఆయన ఎందుకు కోపగించుకుంటాడు అనంటే కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి. ప్రతి గ్రంథంలో ఉంటుందండి. ప్రతి గ్రంథంలో కూడా కన్యక గర్భవతి కావలసి ఉన్నది అని ఎక్కడ నుంచి ఉంది, అది ఎప్పుడు చెప్పబడి ఉంది అంటే పాత నిబంధన కాలం కాలం 6000 సంవత్సరాల క్రితం నుంచే చెప్పబడి ఉంది. అది 2000 సంవత్సరాల క్రితం నుంచి కాదు. అసలు తెలుసుకోవాల్సింది ఇది. ప్రభు 2000 సంవత్సరాల క్రితమే వచ్చాడు కదా. ఈయన కొత్త దేవుడు కదా, ఈయన మన దేవుడు కాదు కదా, మన దేశపు దేవుడు కాదు కదా. దేశానికి ఒక దేవుడు లేడండి. భూమి ఆకాశములను కలుగజేసిన వాడు యెహోవా. ఆయన నామం కుమారుడికి పెట్టబడి ఉన్నది. నా నామం ఆయనకు ఉన్నది. ఆమేన్. 22లో ఉంటుంది ఆ మాట నిర్గమాకాండంలో. నా నామం ఆయనకు పెట్టబడి ఉన్నది. 23వ అధ్యాయం 22వ వచనంలో ఆ మాట ఉంటుందండి. దేవుని యొక్క నామము క్రీస్తుకు మాత్రమే అనువాదించవలసి ఉన్నది. ఇక ఎవరికి ఇవ్వబడలేదు. ఆయన కాదని, ఆయనతో మనకు సంబంధం లేదు, ఆయన వేరే దేశస్థుడు దేవుడు అని చెప్పుకుంటా దారి మళ్ళటం వల్లనే ఆయన కోపించాడు, నశించిపోయాం మనం. ఇప్పుడు మనం బ్రతుకుతున్నాము అంటే బ్రతుకు అని మనం అనుకుంటున్నాం, కానీ ఇది బ్రతుకు కాదు అని నాకు అర్థమైంది నేను తెలుసుకున్న ద్రోవలో. ఆయన కోపించి మనల్ని ఎందుకు చెదరగొట్టాడంటే నలుదిక్కులు అండి, ఒక చోటకు కాదు. 12 గోత్రముల వారు ఏమై ఉన్నారు అంటే నలుదిక్కులు చెదరపోయి ఉన్నారు. వాళ్ళు అన్ని జనులుగా మారిపోయి ఉన్నారు, అన్ని జనుల్లోనూ కలిశారు. అప్పుడు మీరు ద్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారు అందరూ కూడా ధన్యులండి.
శ్రేష్ఠాన్ని తెలుసుకున్నట్టు నీ పూర్వపు బండను, నీ పునాదిని నువ్వు తెలుసుకున్నవాడివి అవుతావు. ఆమేన్. హల్లెలూయా. నిర్గమాకాండం 24వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం చదువుతున్నానండి. 4వ వచనం చదువుతున్నా. మరియు మోషే యెహోవా మాటలన్నిటిని రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇశ్రాయేలుల 12 గోత్రముల వారు చొప్పున 12 స్తంభములను కట్టి, ఎలా అండి? 12 గోత్రాలకి సంబంధించిన లెక్క ఇది. ఈ 12 గోత్రాల వారు, ఇశ్రాయేలుల 12 గోత్రముల వారు రూటిగా తెలుసుకోవలసిన విషయం ఏంటి అనంటే, యేసుక్రీస్తే సమస్త మానవాళి కోసం రక్తం చిందించిన దేవుడు. ఆమేన్. ఇక ఎవరి వలన కూడా పాప క్షమాపణ అనేది దొరకదు. ఏ నామము వలన, అసలు నామం అనేది ఎవరికి లేదు. దేవతలు, దేవుళ్ళు అనబడిన ఎవరికి కూడా ఒక నామం అనే పేరు ఉచ్చారణ ఎక్కడ ఏ గ్రంథమందు కూడా లేదు. అది నిశ్చయం. ఎందుకంటే ధర్మశాస్త్రమే సనాతన ధర్మం అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎలా చెప్తావమ్మా అన్నట్టు నేనైతే చదువుకోలే, కానీ నాకు దర్శనం ద్వారా దేవుడు నాకు కళ్ళ ముందు పెట్టిన విషయం అది. కనుక నా సహోదరుల నిమిత్తము నిశ్చయముగా నేను చెప్పగలను ఈ మాట. ఇశ్రాయేలు 12 గోత్రముల వారు చెదిరిపోయి ఉన్నారు. ఇది 12 గోత్రాల వారు లెక్క చెప్పవలసి ఉన్నది. మీ పూర్వీకుల దేవుడికి మీరు ఖచ్చితంగా లెక్క చెప్పాలి. ఇప్పుడు దళితులు అనే పేరు మీకు ఎందుకు వచ్చిందంటే, రాజ్యం ఏలవలసిన వారు ఒక తీసివేయబడిన ఘట్టమలాగా ఇశ్రాయేలు 12 గోత్రముల వారు ఎందుకు మారిపోయారండి? ఈ జనమేనండి. ఈ ఎవరైతే 60 క్యాస్టులు అని పేరు పెట్టారో ఈ 60 క్యాస్టుల వారే ఇశ్రాయేలు జనం అంటా నేను. ఇది ఖచ్చితంగా నా సహోదరులు సమస్తము గ్రహించునుగాక. ఆమేన్. ఆమేన్. సృష్టికర్త అయిన దేవుడు మీ నేత్రాలను తెరువునుగాక, మీ హృదయాలను తట్టునుగాక, వాస్తవాన్ని గ్రహించే మనసు కలిగి ఉందురుగాక. ఈ అన్నుల గ్రంథాలకు సంబంధించి అయితే నాకు తెలియదులే, కానీ ఋగ్వేదంలో కూడా ఈ మాట ఉన్నదని చాలామంది ఒకసారి చెప్తుంటే విన్నానండి. ఆ గ్రంథాల గురించి ఆయన సాక్ష్యం, ఆయన సత్య దర్శనం అనే ఒక బుక్ కూడా అన్న రాశాడు. ఆ బుక్లో కూడా తగులుతాయండి. కన్యక గర్భవతి కావటం. ఆ కన్యక గర్భవతి ఎవరండి? మరియా. ఆ కుమారుడు పరిశుద్ధాత్ముడే మానవాళిగా దిగి వచ్చి బలియాగం కావాలి, యజ్ఞం చేయాలి. యజ్ఞం కావాలి అంటే, యజ్ఞం అంటే అర్థం ఏంటి అని అంటే ప్రాణం అర్పించాలి. అది ఎవరు అర్పించాలంటే సృష్టికర్త అయిన పరిశుద్ధాత్ముడే అర్పించాలి. అక్కడ ఆ మాటలకు, ఆ వచనాలకు అర్థం కూడా అన్న ఇచ్చాడండి. ఆ బుక్ చదవండి ఎవరైనా, ఒకవేళ మీకు ఇంకా ఎవరైనా కావాలంటే. నాకైతే బుక్కుల గురించి ఏమీ తెలియదు, కానీ నా కళ్ళ ముందు నా దర్శనంలో నాకు చెప్పింది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా. ఈ 60 క్యాస్టుల వాళ్ళే 12 గోత్రముల వారు జనాంగం అని నేను ఖచ్చితంగా చెప్పగలను. వీళ్ళే కాదు, ఇంకా ఈ రేంజ్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి. ఇశ్రాయేలు జనులంటే వీళ్ళు చెదిరిపోయి ఉన్నారు. ఆయన కోపంతో కొట్టి ఉన్నాడు. ఆయన నియమాన్ని, ఆయన కట్టడను వీళ్ళు ఎప్పుడైతే త్రోసిపుచ్చి మానవుడు కల్పించిన పద్ధతుల ప్రకారం జీవించటానికి అలవాటు చేసుకొని ఉన్నాడో అప్పుడే చెదిరిపోయారు వీళ్ళు. హల్లెలూయా. వీళ్ళు ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి, ఈ అంత్యకాలంలో యందు ఆయన నీ కోసం నా కోసం బలియాగమయ్యాడని, యజ్ఞమయ్యాడని, పుణ్యం చేసిన పుణ్యపురుషుడని యేసు నామములో గ్రహించుదురుగాక. ఆమేన్. ప్రతి మనోనేత్రము తెరవబడునుగాక. ఆమేన్.